అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. అందరూ చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం భవదావ సుధావృష్ట్యై నమః. ఈ మంత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథకి అధిష్టాన మంత్రమట. జగన్మాత మన సంసారము అనే దావాగ్నిని చల్లార్చే అమృత వర్షము అని పిలువబడుతోంది. సుధా అంటే అమృతం, వృష్టి అంటే వర్షం, సుధావృష్టి అమృత వర్షం. దావాగ్ని అంటే అడవి తగలబెట్టేటప్పుడు పుట్టేటటువంటి అగ్ని అన్నమాట. ఒక్కొక్కప్పుడు ఏ నిప్పు అంటుకుని లేదా కొమ్మ కొమ్మ రాసుకొని అడవిలో ఉన్న చెట్లకి నిప్పు తయారవుతుంది. అడవుల్లో కూడా నిప్పులు పుడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏదో కొమ్మ కొమ్మ రాసుకుని నిప్పు పుడుతుంది. ఒక్కొక్కప్పుడు ఎవడో వంట చేసుకుని నిర్లక్ష్యంగా నిప్పు వదిలేస్తే కూడా అడవులు తగలబడచ్చు. ఒక్కొక్కప్పుడు వీటితో సంబంధం లేకుండా ఎక్కడి నుంచో ఓళ్ళల్లో నుంచి కూడా మళ్ళీ నిప్పు ఎగిరి అడవుల్లో పడి అడవులు తగలబడవచ్చు. మొత్తం మీద ఏదైనా పూర్వకాలంలోనూ అరణ్యాలు దగ్ధమయ్యేవి, ఇప్పుడు దగ్ధమవుతున్నాయి. ఈ మధ్యనైతే స్మగ్లర్లు ఎక్కువైపోయి శేషాచలపు అరణ్యాలని నాశనం చేసి పారేస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చేటటువంటి కొంతమంది కూలాళ్ళు ఈ రక్తచందనం వృక్షాల కోసం ఆ శేషాచలంలోకి అడుగుపెట్టడం, చెట్లు కొట్టేయడం, తీరా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోపోతే అడవులకు నిప్పు పెట్టేయటం, వాళ్ళ మీద దాడులు చేయటం, ఇవన్నీ చాలా భయంకరంగా చేస్తున్నారు. అడవులు ఎట్టి పరిస్థితుల్లో తగలబెట్టకూడదట. ఈ జన్మలో అడవులను తగలబెట్టినటువంటి వాళ్ళు, ఎక్కువగా చెట్లు కొట్టి వాటిని తగలబెట్టేటటువంటి వాళ్ళంతా వచ్చే జన్మలో కాలిపోయిన ముఖంతో పుడతారు. లేదా పుట్టాక అగ్ని ప్రమాదంలో ముఖాలు చేతులు కాలిపోయి చర్మం అంతా ఊడిపోయి బాధపడతారే వాళ్ళంతా అలాంటి వాళ్ళట. కొంతమంది చూశారు పాపం, ఏ కారణం చేత ముఖాలు కాలిపోతాయి, యాసిడ్స్ వల్ల లేక నిప్పుల వల్ల ఏదో అగ్ని ప్రమాదం వల్ల ముఖములు కాళ్ళు చేతులు ఇవన్నీ కాలి యావజ్జీవితం నరకం అనిపిస్తూ ఉంటారు. ఈ దురదృష్ట స్థితి ఎందుకు వస్తుంది అంటే అరణ్యములు తగలబెట్టడం వల్ల. అరణ్యదాహి, అరణ్యమును తగలబెట్టినటువంటి వాడు 90,000 సంవత్సరములు నరకం పొందుతాడని, ఆ తదనంతరం పుట్టే జన్మల్లో కాలిపోయిన ముఖాలతోటి కాలిపోయిన అవయవాలతో పుడతాడని చెప్పారు. ఇదే కాక ఇంకొక భయంకరమైన రోగం కూడా ఈ వనదాహకులకి వస్తుంది. అడవులు తగలబెట్టే వాళ్ళకి జలోదరము అని ఒక రోగం వస్తుంది. ఈ రోగం వస్తే కడుపులో ఒకటే మంట, ఎసిడిటీ తయారైపోతుంది. మంచినీళ్ళు కూడా కడుపులో ఎమడవు, ఏది తిన్నా పడదు, భగ 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 కడుపు మండుతూ ఉంటుంది. కొంతమందికి చూసారా గ్యాస్ ట్రబుల్స్ ఎక్కువైపోయి కడుపు మండిపోతూ ఉంటుంది. ఇంత కూడా కారం తినలేరు. కారం పక్కన పెట్టండి,
కొందరికి మంచినీళ్ళు తాగితే కూడా వెగటు, కొందరికి మైసూరు బజ్జీ పడదు, వాంతులు అవుతాయి. ఇవి కూడా ఇవన్నీ ఎసిడిటీలో భాగాలు. ఇవన్నీ పూర్వజన్మలో ఎప్పుడూ మనం చేసుకున్న కర్మలేటి, ఇవన్నీ మన పాపాలు. గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో మనం చేసిన పాపములన్నీ ఈ జన్మలో రోగముల రూపంలో మనల్ని పీడిస్తాయి. అందున ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినటువంటి వనదాహం మరీ ప్రమాదకరమైనది. అందుకని అడవులు తగలబెట్టకూడదు. మన సంసారం ఒక అడవి. మన పుట్టుక, మనం చేస్తున్న సంసారం ఒక అడవితో పోల్చారు. అడవికి నిప్పొస్తే దాన్ని ఆర్పాలంటే ఓ మాదిరి ఫైర్ ఇంజిన్లు ఏం సరిపోవు. కాలిఫోర్నియాలో అడవులు తగలబడితే సంవత్సరం పాటు ఆర్పడానికి ప్రయత్నించి వాళ్ళు ఆర్పలేకపోయారు. చివరికి వర్షం కురిశాక, కుంభవృష్టి కురిశాక ఆ అడవులు చల్లారే. కాబట్టి ఇప్పుడు అడవులు తగలబడితే ఆ తగలబడుతున్న అడవులు చల్లారి మళ్ళీ అడవి బాగుపడాలంటే ఏం జరగాలి? వర్షం కురవాలి. కాకపోతే వర్షం కురిస్తే వచ్చేది ఒక్క లాభమే. ఏమిటా ఒక్క లాభం అంటే నిప్పు చల్లారుతుంది. ఓ చోట ఒక అడవి ఉందండి, ఆ అడవి తగలబడుతోంది. అప్పుడు హఠాత్తుగా వర్షం కురిసింది, అది కూడా కుంభవృష్టి కురిసింది. అప్పుడు ఏమవుతుంది? నిప్పు చల్లారిపోతుంది. కానీ చచ్చిపోయిన చెట్లు బతకవు కదా, కాలిపోయిన బూడిదైపోయిన చెట్లు బ్రతకవు. కొత్త చెట్లు రావాలి తప్ప పాత చెట్లు బ్రతకవు. అదే వర్షం బదులు అమృతం వర్షంగా కురిసింది అనుకుందాం. అమృత వర్షం కురిస్తే ఏమవుతుంది? కాలిపోయిన చెట్లు కూడా మళ్ళీ యథాప్రకారంగా తయారవుతాయి. ఇంతకు పూర్వం కంటే కూడా గొప్పగా అందంగా తయారవుతాయి. చచ్చిన వాటిని బ్రతికించే శక్తి ఒక్క అమృతమునకున్నది. ఏకధాటిన అమృత వర్షం కురిస్తే కాలిపోయిన అడవులు చక్కగా కళకళలాడుతూ జీవిస్తాయి. మన సంసారం అనే తగలబడుతున్న అడవిని సజీవంగా చేసే అమృత వర్షం అమ్మవారట. అది భవదావ సుధావృష్టి అంటే ఒక్క నామమునకు ఎంత అర్థం ఉందో ఆలోచించండి. ఇది కూడా నేను కొంతవరకు చెబితే ఇలా ఉంది మీకు. దీనికి ఇంకా లోతైన అర్థాలు చెబితే ఆశ్చర్యం కలుగుతుంది మీకు. లలితా సహస్రనామంలో ప్రతి నామము అపూర్వమైనటువంటి భావములు కలిగింది. ఒక్కొక్క నామమునకు 10 అర్థాలు 12 అర్థాలు ఉన్నాయి. అవే ఇప్పుడు నేను మీకు ఐశ్వర్యోగం అనే పేరుతో ఇచ్చినవి. అందులో 301 నామాలకే రాయగలిగాం. మిగతా నామాలకి మళ్ళీ రాద్దామని కూర్చుంటే కుదరడం లేదు. మళ్ళీ అమ్మని గట్టిగా పట్టుకుని రాయాలి. ఒక్క క్షణం కూర్చుంటే 10 నిమిషాలు పనులు వస్తుంటే ఏం చేస్తామండి? వద్దు బాబు, ఎవరు రావద్దన్నా వినిపించుకోకుండా ఓ దండం పెట్టి కడతామని పొద్దునుంచి సాయంకాలం దాకా వచ్చి పోతూ ఉంటే నేనేం చేయగలుగుతాను? వచ్చినవాడిని కాదనలేము. పోనీ ఏం పని ఉండదు. పోనీ నిజంగా గురువుగారి మీద భక్తితో నమ్మకంతో ఆయన చెప్పినట్టు చేస్తారంటే అది చేయరు. ఒక ఆవిడ వచ్చి దేవుడిని నమ్మానండి, నాకు కూతురికి పెళ్ళి అవ్వలేదండి అంటే దేవుడు వచ్చి నీ కూతురికి పెళ్లి చేస్తాడా? నువ్వు నిజంగా నమ్మితే నీ కూతురికి పెళ్ళి ఎందుకు అవదండి? నాకు కనపడుతున్న దేవుడు నీకు కనపట్లేదంటే నీలో ఎంత లోపం ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ పని జరగాలి అని అడిగితే ఏనాడు నా పనికి ఆటంకం రాకుండా పరమేశ్వరుడు నన్ను నడిపించి ఆ పని అయ్యేలా చేస్తోంది. మరి నీకెందుకు అవటం లేదంటే నాకున్న గాఢభక్తి నీకు లేదు గనక. అందులోంచి ఎందులోంచి అయినా పరమేశ్వరుడు వచ్చి రక్షిస్తుంది మనకు నమ్మకం ఉంటే మనకు ఉండవలసినంత విశ్వాసం ఎక్కడుంది? చంక్రమణాలు చేయటం, ఓ రోజు భక్తి అంటాం, ఓ రోజు వాడెవడొస్తే యోగా అంటాడు, ఇంకోటి ఎవడొస్తే శ్వాసమేశ్వ ధ్యాస అంటాడు, మళ్ళీ ఇది వదిలి అటు పెడతాడు. వేదాలు వద్దంటే ఈ వేదాలు దండగట, పురాణాలు దండగట, నువ్వు ఇంట్లో కూర్చుని నీ ముక్కు మీద అలా దృష్టి పెడితే బాగుపడతావట అని ఎవడో చెబుతాడు. ఈ ముక్కు చూస్తూ ముక్కు మీద పెట్టి దిక్కుమాలిన చదువుదాస్తాడు. ఏంటి దిక్కుమాల ముక్కు మీద పెట్టేసినంత మాత్రం చేత బాగుపడిపోతే అది యోగమా? అది యోగం కాదు, రోగం. గుర్తుపెట్టుకోండి. యోగం అంటే అద్భుతమైన అష్టాంగ మార్గంతో కూడినది. 8 మార్గాలు: యమ, నియమ, ఆసన, ధారణ, ప్రాణాయామ, ప్రత్యాహార, సమాధి, ఇటువంటి అష్టాంగ మార్గంతో కూడినది మనకి యోగం అంటే. ఇవాళ అవన్నీ పోయి ఎవడికి పడితే వాడే యోగా కేంద్ర అంటాం. యోగాభ్యాసంలో వాడు చేస్తున్నది కాసేపు ఏదో బ్రీతింగ్కి సంబంధించింది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించి పెసర చేయటం, ఇదే యోగం అనుకోవడం. అంకే నేను యోగిని అనుకోవడం. నువ్వు యోగివా? నువ్వు నిజంగా యోగి అయితే ఊడిపోయిన నీ వెంట్రుకలు ఎందుకు రావు? నిజంగా యోగాభ్యాసం చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు వస్తాయి తెలుసా మీకు? మీరు చూడండి. నాకు మీరు ఒకసారి 2015లో నుంచి 2018 వరకు నాకున్న తల చూడండి, ఈ ఏడాదిలో నా తల చూడండి ఒకసారి. మీకు కావాలంటే దానికి ఉదాహరణగా పాత పురాణాలు చూసుకోండి ఒకసారి. యోగాభ్యాసం మీద ఒక్క పెసరు మనం దృష్టి పెడితే మనం ఏదనుకుంటే అది వస్తుంది. ఈ జుట్టు లెక్క కాదు. ఆరోగ్యం వస్తుంది, అనిష్ఠురత్వం వస్తుంది, సౌరభ్యం, శరీరం నుంచి సువాసన వస్తుంది, మూత్రం, మలం ఇటువంటివి తక్కువగా పెడతాం,
అప్పుడు వాడు నిజంగా యోగి అవుతాడు, లేకపోతే వాడు రోగి అవుతాడు. అటు యోగాభ్యాసము రాదు, ఇటు మంత్రానుష్ఠానం రాదు, వీడు భక్తుడు కాడు, అనురక్తుడు కాదు, ఏమీ కాకుండా ఎవడు ఏది చెబితే ఇది తాత్కాలిక ఆకర్షణతో అక్కడికి పోతాడనమాట. అక్కడ దెబ్బతింటున్నారండి కలియుగంలో మానవులు. కొత్త వింత పాతో రోత. అందుకని శంకరాచార్యుల వంటి మహానుభావులైన వాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు జగద్గురువులుగా పీఠాలు పెట్టడానికి కుదరదు. ఆ పరంపరను ఎందుకు అనుసరించాలంటే అంత తపస్సు చేసి దాని ద్వారా వాళ్ళు అనుభూతి పొంది ఒక పీఠస్థాపన చేశారు. ఇవాళ మన వాళ్ళకి తపస్సు లేదు, ఏమీ లేదు, ఎవడికి వాడే ఒక పీఠం పెట్టేయటం. పీఠం పెడితే తప్పండల్లా, కానీ అదే సమస్తము అని లేనిది బోధిస్తే తప్పు వస్తుందిట. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే మీకు నిజంగా భగవతిని పరమభక్తితో పట్టుకుంటే ప్రతి నామము మనల్ని రక్షిస్తుంది, ప్రతి కోణంలోంచి పరమేశ్వరి మనల్ని రక్షిస్తుంది. అందులో భవ దావ సుధావృష్టి అనే ఒక్క నామము అపూర్వమైనటువంటిది. సంసారమనే దావాగ్నిని మళ్ళీ యథాతథంగా ఏమాత్రం నాశనం కాకుండా రక్షించేటటువంటి సుధావృష్టి అమృత వర్షం తగలబడిపోతున్న ఈ సంసారాన్ని చల్లార్చి ఈ జీవిని శాశ్వతంగా కళకళలాడేలా చేస్తుందన్నమాట అమ్మవారు. అటువంటి అమృత వర్షం అమ్మవారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలకి ఒక్కొక్క కథకి ఒక్కొక్క మంత్రం అధిష్టాన దేవతట. బ్రహ్మాండ పురాణం చాలా గొప్ప రహస్యమైన పురాణం అని చెప్పారు కదా. లలితా సహస్రనామంలో ఉన్న నామాలు కొన్ని అధ్యాయాలకి కొన్ని నామాలు అధిష్టాన దేవతలు. ఇప్పుడు వరుసగా వచ్చే 2 అధ్యాయాలకేమో ఈ భవదావ సుధావృష్టి అనేటటువంటి నామం అధిష్టాన దేవత. ఒక్కో చోట 5-6 నామములు ఒక్క కథకే అధిష్టాన దేవతలుగా ఉంటాయి. అందుకే ఈ కథలు ఇష్టంతో అయినా కష్టంతో అయినా కాసేపు ఏదో రకంగా వింటే లలితా సహస్రనామములో ఉన్నటువంటి అపూర్వ మంత్రములు మన శరీరములో ప్రవేశిస్తాయి, వినడము ద్వారా ప్రవేశిస్తాయి. మీరు కథని చెవులతో వింటున్నారా? వింటున్నప్పుడు ఈ మంత్రాధిష్టాన దేవత కూడా లోపలికి ఎడుతుంది. ఆ దేవత మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ దేవత ఎటువంటిది అంటే నీవు శ్రద్ధతో విన్నా వినకపోయినా నిన్ను అనుగ్రహిస్తుంది, శ్రద్ధతో వింటే సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. ఇది ఒక ఔషధం అట. ఔషధం అందులో ఏముందో నీకు అనవసరం. డాక్టర్ గారు చెప్పారు, రాత్రి 9ంటికి వేసుకోమన్నారు. వేసుకుంటే అందులో ఏ కంటెంట్స్ ఉన్నాయో లేకపోతే అది ఏ విధంగా తయారయ్యిందో మనకి తెలియకపోయినా లోపలికి వెళ్ళాక దాని ప్రభావం ఉందా లేదా? మందు తన ప్రభావమును ఎలా చూపిస్తుందో అలాగే ఇది కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే అమ్మవారి సహస్రనామములు నిప్పు వంటివి. తెలిసి తొక్కినా తెలియక తొక్కినా నిప్పు నిప్పే, అది కాలుస్తుంది. అలాగే ఈ సహస్రనామములు కూడా నీకు తెలిసి చదివినా తెలియక చదివినా దాని ప్రభావం ఉంటుంది. తెలిసి చదివితే మానసికమైన ఆనందం కలుగుతుంది కాబట్టి ఓహో ఈ నామము యొక్క అర్థం ఇదా అనే ఒకానొక అనుభూతి కలుగుతుంది కనుక ఇంకొంచెం ప్రభావం ఉంటుంది. కానీ ఎంతో కొంత ప్రభావం మాత్రం ఉంటుంది ఎలా చదివినా సరే. అటువంటి నామం ఈ భవదావ సుధావృష్టి. నిన్న మనం చెప్పుకున్నాక అకృతవ్రణుడు అని పరశురాముడు కుర్రాడికి పేరు పెట్టాడు. ఆయన హిమాలయ పర్వతానికి రాగానే అక్కడ ఒక బాలుడు ఉన్నాడని, ఆ బాలుడి వెంట పులి పడిందని, ఆ పులిని పరశురాముడు దర్భాస్త్రంతో సంహరించాడని, ఆ పులి గంధర్వుడిగా మారి వెళ్ళిపోయిందని చెప్పుకున్నాం. కుర్రవాడు పులి మీద దాడి చేసినప్పుడు కింద పడిపోయినా అతని శరీరమునకు రవ్వంత కూడా గాయం కాలేదు, నెత్తురు కారలేదు, ఎక్కడ పుండు పడలేదు. అందువల్ల ఆ కుర్రవాడికి అకృతవ్రణుడు, చేయబడని పుండ్లు కలవాడు అనగా ఒంటి మీద పుండు పడనివాడు అని పేరు పెట్టాడు. అతడు పరశురాముడికి భక్తితో నమస్కరించాడు. ప్రాణాపాయ స్థితిలో తనను ఎవడైనా రక్షిస్తే వాడు ఆ రోజు నుంచి తనకి ప్రభువు, నాథుడు, తండ్రి అని పిలువబడతాట. ఒక కుర్రాడు ఉన్నాడండి, ఆ కుర్రాడిని ప్రాణభయం నుంచి మనం రక్షిస్తే ఆ రోజు నుంచి వాడికి మనకు పుత్రుడితో సమానమట. ఒక స్త్రీని రక్షించామంటే అయితే పుత్రికయో లేక భార్యయో ఏదో ఒకటి అవుతుందట. ఈ కుర్రవాడు అవడం వల్ల పరశురాముడిని తండ్రి కింద భావించాడు. సూర్యుడు ఎక్కడుంటే అక్కడ నీడ ఉంటుంది. సూర్యుడిని ఛాయలాగా ఈ కుర్రవాడు ఆ రోజు నుంచి పరశురాముణ్ణి విడిచిపెట్టకుండా అనుసరించేవాడు. రాముడికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు, మిత్రుడయ్యాడు, సేవకుడయ్యాడు. సర్వకాల సర్వావస్థల్లో పరశురాముడితోటే ఉండేవాడు ఆయన.
ఈ ఇద్దరూ కలిసి అక్కడి నుంచి ముందుగా భృగు మహర్షి దగ్గరికి చేరారు. భృగు మహర్షి భార్య పేరు ఖ్యాతి. ఇంకా చాలామంది ఉన్నారు, అందులో ఒక ఆవిడ ఖ్యాతి. ఈ ఖ్యాతికి భృగువునకు లక్ష్మీదేవి కూతురిగా పుట్టి భార్గవి అని పిలువబడింది. అందుకనే పరశురాముడు ముందుగా తాతగారికి ముత్తాతగారికి ఆయన భార్య అయిన ఖ్యాతికి నమస్కరించాడు. అక్కడే కొద్ది రోజులు ఉన్నారు. చ్యవన మహర్షి కూడా అక్కడే ఉన్నాడు. భృగువు యొక్క కొడుకుల్లో ఒకడు చ్యవనుడు, ఆయన భార్య సుకన్య. ఈ సుకన్య చ్యవనులిద్దరూ అక్కడే ఉన్నారు. వారికి నమస్కరించాడు. అక్కడ కొన్ని యజ్ఞములు చేశాడు. యజ్ఞములలో అవబృత స్నానం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి సెలవు తీసుకుని తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడు. ప్రతిదినము తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసి వారి దగ్గర కొంతసేపు కూర్చుని శివమంత్రం ఇటు విష్ణు మంత్రం 2 మంత్రాలు భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేసుకుని ఆ తర్వాత అరణ్యానికి వెళ్ళేవాడు ఆయన. అరణ్యాలలో ఉన్న దర్భలు, మేడి వంటి కర్రలు, ఈ కర్రల్ని యజ్ఞానికి వాడతారనమాట. అందుకని అటువంటి కర్రలు ఇవన్నీ పోగేసి కొన్ని ఫలాలు ప్రోగు చేసుకుని మధ్యాహ్నానికి ఆశ్రమానికి వచ్చేవాడు. తాను తీసుకొచ్చిన యజ్ఞములు అనగా యజ్ఞంలో వేసే కర్రలు యజ్ఞశాలలో పెట్టి, దర్భలు కూడా అక్కడే పెట్టి, ఫలాలు మొదలైనవి తల్లిదండ్రులకు ఇచ్చేవాడు. వాళ్ళు కేవలం అడవిలో నుంచి తెచ్చుకున్న పండ్లు మాత్రమే తినేవారట. అపక్వాహారులు వారు. వండిన ఆహార పదార్థాలు సాధారణముగా తినేవారు కాదు. ఎవరైనా మిత్రులో లేక శిష్యులో ఎవరైనా భక్తులో ప్రేమతో తినమన్నప్పుడు తప్ప తక్కిన వేళల్లో అపక్వాహారం తినేవారు. అన్నీ ఉండి కూడా అపక్వాహారం తినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎందుకు చెప్తున్నానంటే జమదగ్ని దగ్గర ఒక శక్తి ఉంది. ఆయన తలుచుకుంటే ప్రపంచంలో అందరికీ విందు భోజనం పెట్టగలడు. అంత శక్తి ఉన్నవాడు తన కుమారుడు అడవికి వెళ్ళి ఏరి తీసుకొచ్చిన పండ్లే తినేవట. ఆ పళ్ళల్లో ఒక్కొక్కప్పుడు రేగుపళ్ళు ఉండేవి, మర్రి పళ్ళు కూడా ఉండేవి, ఒక్కొక్కప్పుడు మామిడి పళ్ళు దొరికేవి. అవి కూడా 2, 3 దొరికితే 2, 3తోటే ఆ కుటుంబం అంతా సరిపెట్టుకునేవారు. అంతేకాని ధాన్యములు తెచ్చుకొని వాటిని వండుకొని పప్పులు తెచ్చుకొని నెయ్యి తెచ్చుకొని వీటితో గడిపేవారు కాదు. కేవలం ఫలములతో బతికారు. ఒక్కొక్కప్పుడు పరశురాముడు కేవలం మర్రిపళ్ళే తెచ్చేవాట. మర్రిపళ్ళు తిని బతికేవారట. మర్రిపళ్ళలో చాలా విటమిన్స్ ఉంటాయండి, మీకు తెలిసే ఉంటుంది. కలియుగం వచ్చేంత వరకు కూడా కాకులు పూర్వకాలంలో కేవలం మర్రిపళ్ళ మీదే బతికేవట. ఎక్కువగా ఇలా చెత్త తినేవి కాదు. తర్వాత ఈ చెత్త తినడం మొదలుపెట్టాయి. ఇది కలియుగ ప్రభావం. కలియుగ ప్రభావం వల్ల బతికున్న ఎలకల్ని పీక్కు తినడం, కప్పల్ని పీక్కు తినడం మొదలెట్టాయి. కానీ అత్యంత ప్రాచీన కాలంలో కాకులు మర్రి పండ్ల మీద ఎక్కువ బతికేవి. అవి తిని అవి కూడా బలంగా ఆరోగ్యంగా ఉండేవి. దానికి వ్యతిరేకంగా కాకులు నడుచుకుంటే అప్పుడు వాటిని దేవతలు శిక్షించేవారు. అందుకే సీతాదేవి యొక్క స్తనమును కాకి చీరితే రాముడు దాని మీద బ్రహ్మాస్త్రం వేశాడు. కారణం ఏమిటంటే అప్పట్లో కాకులు ఇలా బతికున్న మానవుల్ని పట్టి పీక్కు తినేవి కాదు, కేవలము ఫలములతో మర్రి ఫలాలతో బతికేవట. ఒకనాడు రాముడు తల్లిదండ్రులకు నమస్కరించి తనతో పాటు మిత్రుడైనటువంటి శిష్యుడైనటువంటి పుత్ర సమానుడైన అకృతవ్ర నుండి వెంట పెట్టుకుని కేకారణ్యంలోకి వెళ్ళాడు. ఆ కేకారణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ పూట అతనికి అడవిలో ఒక అపూర్వమైన దృశ్యం కనపడింది. అందుకే ఎక్కువసేపు ఉండిపోయాట. ఆ అపూర్వ దృశ్యమే పరశురాముడి జాతకాన్ని ఆయన కుటుంబ జాతకాన్ని మార్చేసింది. ఆయన అరణ్యంలోకి రోజులాగే వెళ్ళాడు. ఎక్కడ ఒక పండు దొరకలేదు. ఆ పూట ఎండిపోయిన చితుకులు దొరకలేదు, దర్భలు దొరకలేదు. ఇలా దొరకకుండా ఉండడం అసంభవం, కానీ ఆ రోజు సంభవం అయ్యింది. ఎందుకని ఎక్కడో చోట ఎండిపోయిన చితుకులు లేకుండా ఉంటాయి అడవుల్లో. ఆ పూట ఏ చెట్టు చూచినా చిగురించి కళకళలాడిపోతోంది. పచ్చి కొమ్మలు పచ్చి చెట్లే, ఎండిన కొమ్మ కానీ ఒక్క పుల్ల మొక్క కానీ ఎండిపోయిన పెద్ద చెట్టు కానీ లేవట. కాబట్టి యజ్ఞములు దొరకలేదు, కట్టెలు దొరకలేదు. పోనీ పళ్ళు దొరుకుతాయంటే అక్కడ పళ్ళు దొరకలేదు. ఈ రెండు కాకపోయినా దర్భలైనా దొరకాలి కదా. అదేమిటో రోజు వెళ్ళే చోట బోలెడని దర్భలు ఉండేవి, ఈ పూట ఒక్క దర్భ కూడా దొరకలేదు. అదే విచిత్రమైన పరీక్ష అంటే. భగవంతుడు ఎవరైనా పరీక్షించేటప్పుడు వాడికి ఎదురుగుండా ఉన్న వస్తువు కూడా కనపడకుండా చేస్తాడట.
భగవంతుడిని ఎలా పట్టుకోవాలి అలా పట్టుకోవాలి. ఆ పట్టుకునే ముందు 2 రకాలు, అయితే పరీక్షిస్తాడు, లేదా ఏ పరీక్ష చేయకుండా అయినా అనుగ్రహిస్తాడు. ఈ పూట పరశురాముణ్ణి పరీక్షించడం కోసం ఒకానొక దైవం ఆయనకి అడవిలో దర్భలు, కట్టెలు, ఫలములు ఏవీ కనపడకుండా చేసేసింది. అప్పుడు ఆయనకి ఆశ్చర్యం కలిగింది. ఏమి విచిత్రం ఇది, పుట్టాను, పెరిగాను, అనేక ధర్మకార్యాలు చేశాను, తపస్సులు చేశాను, కానీ ఏనాడు ఈ అరణ్యంలో కట్టెలకి, ఫలాలకి, దర్భలకి కొరత రాలేదు. ఏ కారణం చేత ఈ పూట వీటికి కొరత వచ్చింది అనుకున్నట్ట. అప్పుడు ఆయనకు ఎదురుగుండా దిగంబరంగా బట్టలు ఇప్పుకున్న ఒక బోయేవాడు కనబడ్డాడు. నల్లగా ఉన్నాడు ఆ బోయేవాడు. వాడి నోరంతా నెత్తురుతో నిండి ఉంది. వాడి పక్కన చచ్చిపోయిన ఒక జింక ఉంది. ఆ జింక మాంసం నోట్లో పెట్టుకుని నవ్వులుతూ ఉండడం వల్ల ఈ మాంసానికి ఉన్న నెత్తురు నోటికి అంటుకుని నోరు కూడా ఎర్రగా కనపడింది. ఎర్ర దానిమ్మ గింజల్లా ఉందన్నమాట అతని దంతముల యొక్క వరుస. ఆ వ్యక్తి జుగుప్సాకరంగా ఉన్నాడు. కొంచెం గెడ్డం కూడా ఉంది. ఆ గెడ్డం కూడా మొత్తం బవిరి గెడ్డం కదట. ఈ మధ్యన చూడండి దిక్కుమాలాళ్ళు ఇక్కడ దాకా గీకి ఇక్కడ గెడ్డం పెడుతున్నారు, ఏదో పిచ్చి గెడ్డం ఏమిటో వస్తుంది అప్పుడప్పుడు మన వాళ్ళకి పిచ్చలు. ఎన్ని పిచ్చలు రావాలో అన్ని పిచ్చలు మానవుడికి ఉంటాయి. అందుకే విచిత్ర వృత్తాహ్కలు చెత్త వృత్తయ, మానవులు విచిత్రమైన ప్రవర్తన వేషాలు ధరిస్తారట కలియుగంలో. హఠాత్తుగా ఇక్కడ దాకా ఉండే దరిద్రపు లాగోటు వేసుకుని పురాణానికి వస్తాడు వాడు. దానికి షార్ట్ అని పేరు, షూట్ చేసి పారేయాలి అలాంటివాడిని. అది చూస్తే ఇక్కడ దాకా లాగి వేసుకుని ఈ కనపడుతూ ఉన్నటువంటి శరీరంతో ఎలుగుబంటికి తక్కువ అలా కనపడతాడు. చూస్తే జుగుప్స కలగకపోతే ఏమవుతుంది చెప్పండి. లేదా పిచ్చి వేషాలు అన్నమాట. ఎన్ని రకాల జుగుప్సాకర వేషాలు ధరించాలో, ఎటువంటి దరిద్ర బట్టలు వేసుకోవాలో, ఎటువంటి తిండి తినాలో అవన్నీ కలియుగంలో కనపడతాయన్నమాట. వాటిని చూస్తే రాక్షసులు, భూతాలు, ప్రేతాలు ఇవన్నీ కలిసి కలియుగంలో ఈనాటి మానవుల రూపంలో ఉన్నాయేమో అనిపిస్తుంది అనమాట. అందరూ అలాగే ఉన్నారు, వాళ్ళు వీళ్ళు అనడానికి లేకుండా ఉందన్నమాట. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఇంకా ఉన్నారు కాబట్టి అంతో ఎంతో వర్షాలు కురుస్తున్నాయి, కరోనా నుంచి బయటపడుతున్నాం. కానీ మీ నలుగురు కూడా లేకపోతే ఎప్పుడో అందరూ కరోనా పోయి రోనా రోనా అన్నట్టు అయిపోయేవాళ్ళం అనమాట. ఈ ఉన్నవాడు అలాగే దిగంబరంగా ఉన్నాడు, జుగుప్సాకరమైన పచ్చిమాంసం తింటున్నాడు, దంతాలు ఎర్రబడిపోయి ఉన్నాయి నెత్తురుతో, జుట్టంతా పీచు పీచుగా ఉంది, గెడ్డం విచిత్రంగా ఉంది, దానికి మళ్ళీ నెత్తురు అంటుకుంది, ఎర్రబడిన కళ్ళు ఆ కరళతో అటు ఇటు చూస్తున్నట్ట, చింత నిప్పుల్లో ఉన్నాయి వాడి కళ్ళు, మంచి ఎర్రబడిన కళ్ళతో ఇలా చూస్తున్నాడు. ఇవి సరిపోక వాడి పక్కన ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీమూర్తి పరమసుందరి, చాలా అందంగా ఉంది. వీడు చూస్తే దిక్కుమాలిన రూపంతో ఉన్నాడు, పక్కనున్న స్త్రీ చూస్తే చాలా అందంగా ఉంది. ఆవిడ ఒక కుండ పెట్టుకుంది తన ఎదురుగుండా. ఆ కుండ నిండా తెల్లని పదార్థం ఉంది, దుర్వాసన వస్తున్న కళ్ళు, పులిసిపోయిన కళ్ళుటది, పైగా తాజా కళ్ళు కూడా కాదు, బాగా నిలవ ఉండి వాసన వస్తున్న కళ్ళు అన్నమాట. ఆ కళ్ళు కొండ ఎదురుగుండా పెట్టుకుని చెంబుతో కొంచెం కొంచెం కళ్ళు తీసి పక్కనున్న దిగంబరుడికి ఇస్తూ ఉంటే ఆయన కొంచెం కొంచెం తాగి మధ్య మధ్యలో ఏం ఏం అని మాంసం నవ్వులుకు తింటున్నాడు. ఓ పక్కన కళ్ళు గెడ్డానికి తగిలింది, దానివల్ల గెడ్డం తెల్లబడి కనబడింది. అంతలోనే మాంసం తినడం వల్ల దాని రక్తమేమో గడ్డానికి తగులుతోంది. వెరసి జుగుప్సాకరంగా ఉన్నాడు ఆయన. దాంతో పరశురాముడికి చికాకు కలిగింది. ఓ పక్కనేమో దర్భలు దొరకడం లేదు, కానీ అపవిత్రుడు కనపడుతున్నాడు. పళ్ళు లేవు, వీడి పళ్ళు ఎర్రగా మాంసంతో నిండి ఉన్నాయి. ఎక్కడ అరణ్యంలో మాట వరసకి కూడా యద్మములు కట్టెలు దొరకడంలా, వీడు మాత్రం కట్టెలా బిగుసుకుపోయాడు అనుకుంటూ వాడికి చూడకుండా తల పక్కకి తిప్పుకుని వెళ్ళిపోతూ ఉంటే ఏమో వెళ్ళిపోతున్నావు అన్నట్ట ముఖం అడ్డంగా పెట్టి, పోతున్నవాడిని పానివ్వకుండా ఎక్కడికి పోతున్నావు అన్నాడు. చుర్రుమని చూశాడు పరశురాముడు ఆగ్రహంతో. పవిత్రమైన నా నోటి మీద, నా శరీరం మీద వాడి నోటి నుంచి తుంపర్లు వచ్చి పడ్డాయి. వాడు కళ్ళు తాగుతూ మాంసం తింటూ దరిద్రపు నోటితోటి ఎక్కడికి పోతున్నావు అనగానే అందులోంచి కొన్ని తుంపర్లు ఉమ్ములు వచ్చి మీద పడ్డాయట. కొంచెం జుగుప్స పరశురాముడికే కదా మనకీ కలుగుతుంది. అందుకే నేను ఎవరన్నా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఎంత చికాకు వచ్చేస్తుందో తెలుసండి. మరీ దగ్గరికి వస్తారనుకోండి, వాడు నోట్లోంచి తుంపర్ల మీద పడతాయని భయం అనమాట. ఎందుకో తెలియదు, నాకు కూడా ఇటువంటి జుగుప్స ఒకటి ఉంది కొంచెం, ఇవో బలహీనత.
అందుకే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి బాబు, నాకు ఇంకా చెవుడు రాలేదు అని బతిమాలుతూ ఉంటాను. అయినా కొంతమంది ఇలా మీదకు వచ్చి ఏమండోయ్ అంటారు. అన్నాడా కిందటి ఏడాది తోముకున్న నోటి నుంచి వచ్చే ఆ వాసన కొంచెం పడ్డం కష్టం. ఇప్పుడు ప్రస్తుతం అవతలవాడు అలా ఉన్నాడు. అందుకని ఇతడు ఆగ్రహోదగ్రుడై, మూఢుడా దూరంగా ఉండు, శుభ్రత లేకుండా కళ్ళు తాగుతూ మాంసం తింటూ ఆ గారపట్టిన పళ్ళతో నన్ను పలకరిస్తావా, చీ పో అన్నట్ట. అప్పుడు ఆయన మళ్ళీ నవ్వి, ఓహో నువ్వు పరశురాముడివి కదూ, పళ్ళ కోసం వచ్చినట్టున్నావు, నా దగ్గర బోలెడన్ని పళ్ళు ఉన్నాయి ఇవ్వనా అన్నట్ట. ఏది ఈ కళ్ళు తాగే చేత్తోటి, మాంసం పట్టుకున్న చేత్తోటి పళ్ళు పుచ్చుకుని పళ్ళు ఇవ్వనా అన్నట్ట. దాంతో పరశురాముడికి ఇంకా ఆగ్రహం పెరిగింది. చిచ్చి ఇలాంటి పళ్ళు నాకొద్దు, నేను ఈ మధ్యన ఈశ్వర దర్శనం అయ్యాక ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు, నీ పాటలేవో నువ్వు పడినైనా నన్ను పలకరించకు, పళ్ళు లేకపోతే ఒళ్ళు కుళ్ళిపోయినా పర్వాలేదు కానీ నీ కుళ్ళు పళ్ళు నాకు వద్దు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన, ఎందుకంత కోపగిస్తావు, పండు మీద నెత్తురు ఉంది లేక కళ్ళు ఉంది, దాన్ని కడిగేస్తే కుళ్ళు పోదా, నెత్తురు పోదా? అడవుల్లో ఉన్న పళ్ళన్నీ ఎలుగుబంట్లే పాకాయో, ఎలుగుబంట్లు ముట్టుకున్నాయో, లేక పాములు వాటి మీద చెళ్ళాయో ఎవరికి తెలుసు? కడుక్కుంటే అవన్నీ శుభ్రం అయిపోతాయి. ఏళ్ల నీళ్ళుల నుండి వేన్నీళ్ల నుండే పళ్ళు శుభ్రం కావాలంటే జలపాతముల నుండి వచ్చే నీటితో శుభ్రం చేయాలట. ఏ చెరువులోనో కాలువలోనో లేకపోతే నదిలోనో ప్రవాహ జలం ఉంటుందిగా, ఆ ప్రవాహ జలంతో ఫలములు కడిగితే అవి శుద్ధి అవుతాయి. లేదా వేడినీళ్ల నుండే, వేడి నీళ్లతో కడిగితే ఇంకా శుద్ధి అవుతాయి. ఆ మాత్రం తెలియదోయ్ అన్నాడు. ఇది నిజమే. కొన్ని పాత్రలు కొన్ని ఫలములు వేడి నీళ్లతో శుద్ధి చేస్తే చాలా పవిత్రం కింద లెక్క, వాటికి అపవిత్రత లేదు అని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. దాంతో ఈయన తెల్లబోయి, ఓరి అడవిలో తిరిగే కళ్ళు తాగే బోయేవాడు నాకు ధర్మం చెబుతున్నాడు అనుకున్నట్ట. అయినా మనకెందుకు లేననుకుని, నేను ఏ నీళ్లతో కడిగినా నువ్వు ఇచ్చిన పళ్ళు పుచ్చుకోలేను, నాకు మాంసమన్నా కళ్ళన్నా జుగుప్స చికాకు, అందువల్ల నాకు కావలసిన పళ్ళు నేనే వెతుక్కుంటాను, నీ దారి నువ్వు పో అన్నట్ట. వెంటనే ఆయన పరుగున వచ్చి, ఎక్కడికి పోతావు, నేను ఇచ్చిన పండు పట్టుకెళ్లకుండా అని ఇలా పట్టుకున్నాడు. పట్టుకోగానే పరశురాముడి బుధమంతా నెత్తురు అంటుకుంది. ఎంతలోనే వాళ్ళ ఆవిడ, ఆయన్ని పట్టుకుంటావెందుకు, ఆ పిచ్చి బ్రహ్మచారిని, ఈ కళ్ళు తాగు అని ఓ ముంత చేతికిచ్చింది. ఆ ముంతతో ఉన్న కళ్ళుని పట్టుకొచ్చి పరశురాముడి నెత్తి మీద పోసేశాడు ఆయన. ఓ పక్కనేమో ఒంటికి మాంసం అంటుకుంది, మరో పక్కన కళ్ళు బయనబడింది. ఇక చూడండి, పరశురాముడు నిశ్చేష్టుడైపోయాడు. ఎన్నాళ్ళు కఠోర దీక్షతో తపస్సు చేశాను నేను, ఎన్ని నియమనిష్టలతో నా జీవితాన్ని గడిపాను, నా నిష్టంతా భంగమైపోయింది. ఈ దుష్టుడెవడో వచ్చి మీద పడ్డాడు, కళ్ళు పోసింది ఈవిడ, మాంసం అంటిస్తాడు వీడు, చివరికి ఇలా అయిపోయింది అనుకుని ఆగ్రహంతో గండ్రగొడ్డలు తీశాడు. పోతావా తల నరికేయమంటావా అని. ఆగునాయన, పొమ్మంటున్నావు నన్ను, పోతాను, కానీ పొమ్మంటున్నది ఎవరిని? నా దగ్గర ఉన్న అపరిశుభ్రతన లేక నాలో ఉన్న ఆత్మన, నా శరీరాన్న ఆత్మన అపరిశుభ్రతన, దేని పొమ్మంటావో చెప్పు, అది పోతుందన్నట్ట. అప్పటికి పరశురాముడికి అనుమానం వచ్చింది. తాగుబోతాడు నోటి నుంచి ఇటువంటి వేదాంత రహస్యాలు వస్తాయా అనుకుని, నాయన నువ్వెవరివి అసలు, శరీరం వేరు, శరీరంలో ఉన్న ఆత్మ వేరు, అపరిశుభ్రత వేరు, శుభ్రత వేరు అంటున్నావు, నువ్వెవరివి అన్నాడు. నేను నీలాగే అడవిలో తిరిగేటటువంటి బోయివాడిని అన్నట్ట. మళ్ళీ పరశురాముడికి అనుమానం వచ్చింది, నేను నీలా తిరిగే బోయివాడినట్టు నేను బోయివాడిని అన్నట్ట. మానవులందరూ పుట్టుకతో బోయివాళ్లే, సంస్కారము లేనంత వరకు బోయివాళ్లే, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడనంత వరకు అందరూ కిరాతకులేటండి. కిరాత అంటే జీవిలో ప్రాణిలో పరమాత్మని చూడలేనివాడు. ఎదురుగుండా కూర్చున్న వ్యక్తిలో, కింద కూర్చున్న స్త్రీలలో, మైకులో, ఆఖరికి నా నోట్లోకి అప్పుడప్పుడు పెడుతున్న దోమలో, వీళ్ళన్నిటిలోనూ పరమాత్మను చూడగలిగితే మాత్రమే అటువంటి వాడిని జీవుడు అంటారు, లేకపోతే కిరాతకుడు అంటారనమాట. ఒక ప్రాణిలో ప్రాణం ఉంది, ఒక దాంట్లో లేదు, ఒకడు గొప్పవాడు ఒకడు కాదు, వీడు మంచివాడు వీడు చెడ్డవాడు, ఇలాంటి భేదాభిప్రాయం కలిగినంతకాలం జీవులు కిరాతకులే. భేదం పోతే కిరాతకుడు కూడా మహాపుణ్యాత్ముడు అవుతాడు. ఇప్పుడు పరశురాముడు కళ్ళు మూసుకుని, ఎవడి ఇతడు,
నన్న, ఆత్మన, అపరిశుభ్రతన అంటూ విచిత్రంగా ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు నా గురువైనటువంటి పరమేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తున్నాను, ఈతడెవడు అని కళ్ళు మూసుకు ధ్యానం చేశాడు. చేయగానే ఎదురుగుండా ఉన్నవాడు వేలాది చేతులతో, వేల హస్తాలతో, వేల పాదాలతో, వేల శిరస్సులతో ఉన్న శ్రీమన్నారాయణునిగా దర్శనమిచ్చాడు. పక్కన ఎంతవరకు కళ్ళు పోస్తున్నవిడే చతుర్భుజాలతో ఉన్న హిరణ్యవర్ణ లక్ష్మీదేవి. అప్పటికి అర్థమైపోయి వెంటనే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వెవడవో శ్రీమన్నారాయణుడివి. ఈ అడవిలో దత్తాత్రేయుడనే పేరుతో నువ్వు తిరుగుతూ ఉంటావని విన్నాను. ఇది సహ్యపర్వతం. ఈ సహ్యపర్వత ప్రాంగణంలో నిరంతరం తిరుగుతూ ఉండే దత్తాత్రేయుడివి, శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యావతార స్వరూపుడివి. ప్రభు, నేను గుర్తించలేకపోయాను, నన్ను క్షమించు అని సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు కూడా ఆయన అంత తేలిగ్గా లొంగల. ఎంత విశ్వరూపం చూపించినవాడు మళ్ళీ యథాప్రకారంగా ఇందాకట్లాగే దిగంబరుడిగా జుగుప్సాకర వేషంతో దర్శనమిచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందా నాయనా? ఓ బ్రహ్మచారి, బ్రహ్మచారులకు బుద్ధి చెలిస్తుంది అంటారు. అలా చెలించడం వల్ల నువ్వు నన్ను చూచి విష్ణు అంటున్నావేమో. ఒకసారి ఎదురుగుండా చూడు, నేను దిగంబరుణ్ణి, మాంసం తినేవాడిని, కళ్ళు తాగేవాడిని, అజ్ఞానిని, అపరిశుభ్రతతో ఉండేటటువంటి వాడిని, ఈ లౌకికాచారాలు వైదికాచారాలు ఎరగనటువంటి వాడిని. అటువంటి వాడిని నన్ను చూచి నాకు సాష్టాంగ దండ ప్రణామం చేస్తావేమిరా, వెర్రిపట్టిందా? లే చూడు, నన్ను చూడు. మద్యాసక్తుడా, అంగనారతుడా, కర్మభ్రంశనోచ్ఛిష్టుడన్. నేను మద్యం మీద ఆసక్తి కలిగిన వాడిని, తాగుబోతుని, స్త్రీలోలుణ్ణి. ఇదిగో నువ్వు చూస్తున్నావుగా, ఆడదాంతో తిరుగుతున్నాను. ఏ వేదకర్మలు చెయ్యను, పరమక్షుద్రుణ్ణి. అటువంటి కళ్ళు తాగేవాడు, స్త్రీలోలుడు అయినటువంటి వాడు ఎక్కడైనా విష్ణువు అవుతాడా అనగాని వెంటనే పరశురాముడు గట్టిగా కాళ్ళు పట్టుకుని, లోకాలని పరీక్షించడానికి, రక్షించడానికి నువ్వు ఇలా పలుకుతూ ఉంటావు. నీకు స్త్రీలోలత్వం ఏమిటి? మాలాంటి వాళ్ళని రక్షించడానికి ఈ స్త్రీలతో తిరిగినట్టుగా కనిపిస్తూ ఉంటావు. నీకు మద్యం మీద ఆసక్తి లేదు. నీ కడుపులో సమస్త లోకాలు ఉన్నాయి. అన్ని లోకాలు ఉన్నప్పుడు మద్యం ఏమిటి, లేకపోతే తేనె ఏమిటి, అమృతమేమిటి, విషమేమిటి? ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదులన్నీ నీ ఉదరంలో ఉన్నాయి. అప్పుడు నీ ఉదరంలో ఈ విషాలు, అమృతాలు, మద్యములు, కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు, సరస్సులు, రకరకాల జీవులు అన్నీ నీలోనే ఉన్నాయి. ఇన్ని నీలో పెట్టుకున్న ఆది విష్ణువువి. ఈవిడ నీ పక్కనున్నావిడ ఉద్యత్ పుణ్యచరిత్ర ఇందిర, యోగీశ్వర. నీవిక్కడ తిరుగుతావనే విషయం ఇప్పటికి తెలిసింది నాకు. నేను ఇంతకాలం మడి ఆచారం కలిగిన వాణ్ణి, వేద పండితుణ్ణి, మంచి నైష్ఠికుణ్ణి, తపస్సు చేస్తాను, ఇతరులలో అది లేదు అనే ఒక భ్రమలో ఉన్నాను. అందుకే ఆ భ్రమ తొలగించడానికి నువ్వు ఈ పూట ఇలా ప్రత్యక్షమయ్యావు. ఇప్పుడు నాకు ఈ క్షణం నుంచి జ్ఞానోదయం అయ్యింది. కుక్కలో కుక్క మాంసం తినేవాడిలో కూడా పరమాత్మని చూస్తాను. సునిచైవ శపాకేచ పండితాహ సమదర్శన. కుక్కలో కుక్క మాంసం తినేవాడిలో కూడా పండితులు ఒకే పరమాత్మని చూస్తారు. వాళ్ళు పండితులంటే అని కాళ్ళు పట్టుకోవడంతో వెంటనే దత్తాత్రేయుడు చిరునవ్వు నవ్వుతూ 3 శిరస్సులతో వెనక గోవును పెట్టుకుని, ఎదురుగా 4 కుక్కలతో, పక్కన లక్ష్మీదేవితో మహాద్భుతమైన దివ్య దర్శనం ఇచ్చాడు. ఎప్పుడూ ఒక గోవు ఆయన వెంట ఉంటుంది. గో అంటే ఇంద్రియములు. నేను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాణ్ణి. ఊరికే లోకంలో కొందరిని అనుగ్రహించడానికి స్త్రీలతో తిరిగినట్టు కనపడతాను. అలాగా కొంతమందిని భ్రమింపజేయడానికి కూడా ఈ స్త్రీ సంపర్కం పెట్టుకుంటాను. నాకు ఎవరితో సంపర్కం ఉండదు. నేను వాయువుని, అగ్నిని, భూమిని, ఆకాశాన్ని, జలాన్ని, ఈ పంచభూతాలకి అతీతమైన వాణ్ణి. అగ్ని పెంటని కాలుస్తుంది, వంట చేస్తుంది, కానీ అగ్నికి అశుచి అంటదు. మహాత్ములు తపశ్శక్తి కలిగినటువంటి వాళ్ళకి ఎవరిని ముట్టుకున్నా, ఎవరితో సంపర్కం ఉన్నా వారికి ఏమీ అంటదు. నీటిలో ఎంతోమంది స్నానాలు చేస్తారు, అయినా గంగానదికి ఏ అశుచి అంటదు. నేను కూడా అటువంటి వాణ్ణి. వాయువు అన్ని ప్రాంతాల్లోనూ విహరిస్తుంది. వాయువుకి దేనితో సంపర్కం లేదు, లేకుండా ఉండను ఉండదు. అలాగే నేను కూడా
ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది, దానికి ఎవరితో సంపర్కం ఉండదు. నేను అటువంటి వాడిని. ఈ భూమి అందరినీ భరిస్తుంది, కానీ భూమికి ఎవరితో సంబంధం లేదు. నేను అటువంటి వాడిని. ఈ పంచభూతాల రూపంలో ఉండి పంచభూతాలకు అతీతంగా ఉంటాను. నిన్ను అనుగ్రహించడం కోసమే ఈ రూపంతో దర్శనమిచ్చాను. నేను విష్ణువినే, నువ్వు విష్ణువే. నేను సంపూర్ణ విష్ణువుని, నీవు అంశావతారమైన విష్ణువి. ఇదిగో నా పక్కనున్న ఈ స్త్రీ అనఘ అని పిలువబడే ఆదిలక్ష్మి అని దత్తాత్రేయుడు తన కవచాన్ని ఆయనకి ఉపదేశించాడు. ఈ కవచం విడిచిపెట్టకుండా చెయ్యి, ఇది నిన్ను నీ వంశాన్ని రక్షిస్తుంది. నీవు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతావు. ఈ రోజు నుంచి నీ గండ్రగొడ్డలిలో నేను చేరుతాను. రామావతారం వరకు నీ గండ్రగొడ్డలికి తిరుగుండదు. ఒక్క రామావతారంలో రాముడి దగ్గర ఎదురు తిరుగుతావు, అప్పుడు నీ శక్తి శ్రీరామచంద్రుడిలో కలిసిపోతుంది. అప్పటి నుంచి నీ శక్తి కొంత లోపిస్తుంది సుమ అని పలికి ఆయనకి కవచాన్ని ఉపదేశించాడు. పరశురాముడికి ఆ పూట మహాయోగం పట్టి స్వయంగా ఆయన విష్ణుస్వరూపుడు గనుక దత్తాత్రేయుడి సంపూర్ణమైన దర్శనం చేసుకున్నాడు. అదే మార్గశీర్ష మాసంలో వచ్చే పూర్ణిమ. మార్గశీర్ష పూర్ణిమ నాడు దత్తాత్రేయుడిని వనములో దర్శనం చేసుకుని కవచాన్ని పొందగలిగాడు ఆయన. ఆ రోజు నుంచి విడిచిపెట్టకుండా కవచాన్ని జపం చేసేవాట. ఆ తర్వాత దత్తాత్రేయుడిని పూజించి తన శిష్యుడు అకృతవ్రణునితో పాటు పరశురాముడు యథాప్రకారంగా ఆశ్రమానికి వచ్చాడు. హాయిగా కవచాన్ని పఠనం చేసేవాడు. ఒకసారి ఏం జరిగింది, నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు ఆయన. ఆ తీరంలో ఆ పూట జపతపాలు చేసుకుంటూ కొంచెం ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఈయన వచ్చేలోపు అక్కడికి వేటకి కార్తవీర్యార్జునుడు వచ్చాడు. పూర్వం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి శాపం పెట్టాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆడగుర్రంగా మారిపోయింది. సంస్కృతంలో ఆడగుర్రాన్ని బడబా అంటారన్నమాట. బడబగా మారిపోయిందట. దానికి కూడా కారణం ఉంది. పూర్వం లక్ష్మీదేవి పాలసముద్రం చిలికినప్పుడు పునర్జన్మెత్తిందని చెప్పుకున్నాం కదా. ఈ లక్ష్మీదేవితో పాటు రేవంతుడు అని పేరు కలిగినటువంటి ఒక గుర్రపు రౌతు పుట్టాడు. లక్ష్మీదేవితో పాటు పుట్టాడు కనుక లక్ష్మికి సోదరుడు అవుతాడు ఆయన. రేవంతుడు అంటే గుర్రపు రౌతు అన్నమాట. ఈ పేరు మానవులు పెట్టుకుంటే ఎక్కువ శోభ ఇవ్వదట. అందుకే ఆ పేరు మానవులు ఎక్కువ పెట్టుకోకూడదు. అది పెట్టుకున్నవాడు ఎప్పుడు ఏదో గొడవల్లో ఇరుక్కొని సుఖంగా లేక రకరకాల కష్టాల పాలవుతాడని మానవులకి ఈ పేరు నిషేధం చేశారు. తర్వాత ఈ రేవంతుడు అనేవాడు ఒక రోజున అక్కగారైన లక్ష్మీదేవిని చూడడం కోసం వైకుంఠానికి వచ్చాడు. వాడిని చూడగానే ఆహా, ఎన్నాళ్ళైంది మా సోదరుడిని చూసి, మా పుట్టింటి వారిని చూసి చాలా కాలం అయిపోయింది. ఎప్పుడో పాల సముద్రంలో నాతో పాటు పుట్టాడు, అప్పుడెప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను అని వాడికేసి ప్రేమగా చూస్తూ ఉండిపోయింది లక్ష్మి. అదేంటో తెలియదండి, ఈ పుట్టింటి ప్రేమ పోదట. ఎంత గెంజుకున్న స్త్రీలకి పుట్టింటి వారి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అని నేను అనలేసమ్మా, వ్యాసుడు అన్నాడు. ఈ భర్త గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఎన్ని నగలు చేయించినా, ఎంత ఇల్లు ఇచ్చినా, ఎంత డబ్బు ఇచ్చినా, లేక 10,000 పెట్టి చీర లేక డ్రెస్సు కొనిపెట్టిన భర్త గారు ఎప్పుడో పుట్టింటి వారు ఓ సంవత్సరానికో 2 ఏళ్లకో ఒక్క జాకెట్ పీస్ పెడితే, మా పుట్టింటి వారు పెట్టారండి జాకెట్ పీస్ అని చెప్పకపోతే పీస్ ఉండదట. ఈ పీస్ గురించి చెప్పకపోతే పీస్ ఉండదు మమ్మన్నారు. అందువల్ల ఆ మాత్రం ప్రేమ ఉండడం కూడా న్యాయమే అనుకోండి. అందువల్ల సోదర ప్రేమతో అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఈలోపు ఏం చేశాడు, శ్రీ మహావిష్ణువు లక్ష్మి అని పిలిచాడు. ఆవిడ పలకలేదు. మళ్ళీ లక్ష్మి అన్నాడు, పలకలేదు. దాంతో కోపం వచ్చింది. ఈ పుట్టింటి వారి మీద ప్రేమతో నేను ఎంత పిలిచినప్పటికీ పలకకుండా నన్ను నిర్లక్ష్యం చేస్తావా, కాబట్టి నువ్వు గుర్రం అయిపో. గుర్రం ఎక్కువస్తున్న గుర్రపు రౌతుని నీ సోదరుణ్ణి చూస్తూ నన్ను నిర్లక్ష్యం చేసావు గనక బడబా భవ, ఆడగుర్రం అయిపో అన్నాడు. దాంతో రేవంతుడు హడిలిపోయి, అనవసరంగా ఇక్కడికి వచ్చాను, వచ్చి మా సోదరీమడికి శాపం తెచ్చిపెట్టాను, నాకు కూడా ఈ విష్ణు ఏమైనా శాపం ఇస్తాడేమో కోపంతో క్షణికోద్రేకంతో అనుకుని అక్కడికి రాకుండా మాయమైపోయాడు. అప్పుడు లక్ష్మీదేవి తెల్లబోయి, రాక వచ్చిన వాడిని చూశానండి రేవంతుడిని, ఆ మాత్రానికి అలిగి నన్ను గుర్రం చేస్తావా? గుర్రము రూపంలో ఎక్కువగా నేను ఉండలేను, నీకు దూరమై నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. శ్రీమన్నారాయణుణ్ణి విడిచి లక్ష్మీదేవి జీవించగలదా? ఉండలేదు. ఎందుకంటే లక్ష్మీదేవికి నిత్యానపాయిని అని పేరు. అపాయిని అంటే విడిచిపెట్టునది, అనపాయిని విడిచిపెట్టనిది, నిత్య అనపాయిని ఎప్పుడూ విడిచిపెట్టనిది. లక్ష్మీదేవి విష్ణువుని విడిచి ఏనాడు ఉండదు.
అందుకే విష్ణువునికి మాధవుడు అని పేరు. మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీ వల్లభుడు, లక్ష్మీదేవికి ఆయన వల్లభుడు. శ్రీనివాసుడు, మాధవుడు, లక్ష్మీపతి ఈ పేర్లనే ఆయనకున్నాయి. అందువల్ల నేను నిన్ను విడిచి ఉండలేను, తొందరగా శాప విముక్తి కలిగించమనగా అప్పుడు ఆయన నా వల్ల నువ్వు గర్భవతివై కొడుకుని కన్న వెంటనే నీకు శాప విముక్తి అన్నాడు. అలాగేనన్నది ఆవిడ. వెంటనే ఉత్తర కురుభూములకు వచ్చింది. కురుక్షేత్రంలో ఆడగుర్రం రూపంలో ఓం నమో నారాయణాయ అని తపస్సు చేయడానికి బదులుగా ఓం నమశివాయ అని తపస్సు మొదలెట్టింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, ఈ ప్రపంచమంతా నారాయణుణ్ణి స్మరిస్తూ ఉంటూ నువ్వు నన్ను స్మరించేవేమిటి అన్నాడు ఆయన. మా ఆయన ఒకసారి చెప్పాడండి నాకు, అప్పటి నుంచి నేను నిన్ను కూడా పూజిస్తున్నాను అన్నది. ఏం చెప్పాడు మీ ఆయన అన్నాడు శివుడు. ఒక రోజున విష్ణుమూర్తి కళ్ళు మూసుకుని దివ్య తపస్సులోకి వెళ్ళిపోయాట. కఠోర తపస్సు చేస్తున్నాడు విష్ణువు. అప్పుడు లక్ష్మీదేవికి అనుమానం వచ్చింది. భగవంతుని తపస్సు పూర్తయ్యాక ఆయనకి నమస్కరించి స్వామి నాకు అనుమానం ఉన్నది తీర్చు అన్నది. ఏమిటన్నాడు విష్ణువు. ప్రతి ప్రాణి నారాయణ వాసుదేవ రక్షించు అని నిన్ను స్తోత్రం చేస్తారు, అటువంటిది నువ్వు కళ్ళు మూసుకుని ఎవరి కోసం జపం చేస్తున్నావు అనగా అప్పుడు విష్ణు అన్నట్ట లక్ష్మీదేవితో, నేను శివుడి కోసం తపస్సు చేస్తాను, శివుడు నన్ను గురించి తపస్సు చేస్తాడు. మేమిద్దరం ఒకేసారి సమాధిలోకి వెళ్ళి నన్ను ఆయన, ఆయన నన్ను జపిస్తూ ఉంటాం. ఒకరినొకరు మేము ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఒకరి కోసం ఒకరు తపస్సు చేస్తాం. శివకేశవులిద్దరూ ఒకటే. శివుడు కేశవుణ్ణి, కేశవుడు శివుణ్ణి గురించి తపస్సు చేసినంతకాలం మా ఇద్దరికీ సర్వశక్తులు ఉంటాయి. ఆ శక్తులతో లోకాలని రక్షించగలుగుతాం, దుష్ట శిక్షణ చేయగలుగుతాం. ఇది తెలియక మద్భక్తా శంకర ద్వేషాహ, మద్భక్త శంకరద్వేషి, నా భక్తుడు శివుణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. మద్వేషి శంకరప్రియ, ఇంకా శివుడి భక్తుడు నన్ను ద్వేషిస్తూ ఉంటాడు. నా భక్తుడు శివుణ్ణి, శివభక్తుడు నన్ను ద్వేషిస్తూ ఉంటారు. కలియుగంలో ఎక్కువగా ఉంటుంది అది. తావుభౌ నరకం యాత, ఆ ఇద్దరూ నరకానికి పోతారు. ఎంతకాలం నరకంలో ఉంటారట ఇద్దరు? శివుణ్ణి పూజించి విష్ణువుని ద్వేషించినా, విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించినా ఈ ఇద్దరూ కూడా నరకానికి పోయి అక్కడ కొంతకాలం ఉంటారు. ఎంతకాలం? యావచ్చంద్ర దివాకరవు, సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. అంటే ప్రళయం అయ్యేదాకా నరకంలో ఉంటారట. ఇది తెలియక పిచ్చాడు కొట్టుకుంటారు. అందువల్ల మేమిద్దరం ఒకరినొకరం సమాధిలోకి వెళ్ళి పూజించుకుంటాం, ఒకరి కోసం ఒకరం తపస్సు చేస్తూ ఉంటాం. నేనిప్పుడు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేస్తున్నాను, ఇదే సమయంలో శివుడు నా కోసం తపస్సు చేస్తాడు అని శ్రీమన్నారాయణుడు నాకు చెప్పాడు. అందుకే నేను నీ కోసం తపస్సు చేశాను అనగానే శివుడు, ఈ సత్యం నీకు తెలిసింది కాబట్టి నీ శాప విముక్తి అయి తీరుతుంది, ఈ సత్యం మానవులకి తెలియాలి అని ఇప్పుడు నీకేం కావాలన్నాడు. భగవంతుడు నాకు శాపం ఇచ్చాడు, భగవంతుని వల్ల నేను గర్భం ధరించి కొడుకుని కన్న వెంటనే నాకు శాప విముక్తి అయి తిరిగి నేను వైకుంఠానికి వెడతాను. అందువల్ల నాకు నా భర్త వల్ల ఒక కొడుకు కావాలి. ఆయనేమో వైకుంఠంలో ఉన్నాడు, నేనేమో ఉత్తర కురుక్షేత్రంలో ఉన్నాను. ఆయన అక్కడ, నేను ఇక్కడ. ఇక మాకు సంతానం కలిగేది ఎక్కడ? అది కలగకపోతే విముక్తి ఎక్కడ? కాబట్టి నువ్వు తక్షణం మా స్వామివారిని నా దగ్గరికి పంపించి నాకు శాప విముక్తిని ప్రసాదించు అని లక్ష్మీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు చిత్రకేతుడనే విద్యాధరుణ్ణి వైకుంఠానికి పంపాడు. ఆ విద్యాధరుడు చెప్పగానే విష్ణుమూర్తి వెంటనే భూలోకానికి వచ్చాడు. అమ్మవారు లక్ష్మీదేవి ఆడగుర్రం రూపంలో తపస్సు చేసుకుంటున్న చోటికి మొగగుర్రం రూపంలో వచ్చాడు. ఆయన్ని ఆవిడ గుర్తుపెట్టింది. ఈ మొగగుర్రము ఆడగుర్రం రూపంలో ఇటు విష్ణువు లక్ష్మి ఆ ఉత్తర కురుభూముల్లో కొంతకాలం విహరించారు. తర్వాత లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు వల్ల గర్భం ధరించింది. ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. హయమునకు పుట్టిన పిల్లవాడు కనుక వాడిని హయుడు అన్నారు. అతడికే మరొక పేరు యాకవీరుడు. ఆ తర్వాత యాకవీరుణ్ణి యయాతి మహారాజు కొడుకుల్లో ఒకడైన తుర్వసుడు అనే ఒక రాజు పెంచాడు. యయాతి మహారాజు గారికి యదువు, తుర్వసుడు, పూరువు, అనువు, దృహ్యుడు మొదలైన 5 కొడుకులు. ఆ కొడుకుల్లో ఒకటి పేరు తుర్వసుడు. ఈ తుర్వసుడు శ్రీ మహావిష్ణు భక్తుడు. అందుకని విష్ణువు తన కొడుకైన ఈ ఏకవీరుణ్ణి హైహయుణ్ణి పెంచమని తుర్వసుడికి ఇచ్చాడు. అప్పటి నుంచి తుర్వసుని యొక్క వంశం వాడు గనక అతన్ని తౌర్వసుడు అన్నారు. ఈ తుర్వస శబ్దమే
కర్ణాటక భాషలో తుళు అయ్యింది. తుళు వంశస్థులు అయ్యారు. కృష్ణదేవరాయలు అంటే ఈ వంశం వాడే తుళు వంశస్థుడు. మీకు అందులో చూడండి, యయాతి మహారాజు కొడుకు తుర్వసుడు. ఆ తుర్వసుడు విష్ణుపుత్రుని పెంచాడు. ఆ వంశంలో అలా కృతవీరుడు, కార్తవీరుడు అలా ఎంతోమంది పుట్టుకొచ్చారు. ఆ వంశంలో తుర్వస వంశంలో శ్రీకృష్ణదేవరాయలు పుట్టాడు అని మహానుభావుడు అల్లసాని పెద్దన ప్రారంభంలో పీఠికలో రాస్తాడనమాట. ఈ తుళు వంశం అంటే అదనమాట. సాళువ వంశం, తుళు వంశం, ఈ వంశాలు కృష్ణదేవరాయల యొక్క వంశాల్లో శాఖలు అన్నమాట. అందులో సాళువ వంశం వాడేమో నరసింహరాయలు. అన్నమాచార్యులకి మధ్యలో యుద్ధం పెట్టి తగాదా పెట్టి శిక్షించినవాడు, అన్నమాచార్యుని పోషించినవాడు సాళువరాజు. ఆ తర్వాత కొంతకాలానికి సాళువ వంశం చేతిలోంచి తుళు వంశం చేతిలోకి ఈ కర్ణాటక సామ్రాజ్యం వచ్చిందనమాట. ఆ తుళు వంశంలో నిజంగా కృష్ణదేవరాయలు ఎటువంటి రాజండి. ఆ మహాత్ముడే లేకపోతే వాళ్ళు ఇన్ని కావ్యాలు ఎక్కడున్నాయి? అష్టదిగ్గజాలు, అద్భుత కావ్యాలు మనకు అందించిన పుణ్యాత్ముడు స్వయంగా కృష్ణదేవరాయలు కవి. ఆయన సంస్కృతంలో మదాలసా చరిత్ర, జాంబవతీ పరిణయం పూర్తిగా సంస్కృతంలో రాశాడు. తెలుగు అంటాం కానీ సగం సంస్కృతం. అటువంటి భాషతో ఆముక్తమాల్యద రాశాడు. ఎప్పటికి కూడా ఆముక్తమాల్యద మహాపండితులు తప్ప సామాన్యులు అర్థం చెప్పగలరా? భాష్యం చెప్పకపోతే ఆ పద్యాలు అర్థం కావు. అంత అద్భుతమైన భాష రాశాడు. ఏ కవికి అతనితో పోల్చి సాటి చెప్పడానికి వీలు కానటువంటి కవిత్వం అతనిది. అంటే అతను అతుల్య కవిత్వం రాశాడు. కొంతమంది అల్లసాని పెద్దనే ఆ కావ్యం రాశాడంటారు. ఉట్టి అబద్ధం అది. అసలు అల్లసాని పెద్దన శైలికి ఆముక్తమాల్యద శైలికి ఏ సంబంధం ఉండదు. ఆముక్తమాల్యద వంటి కావ్యం మళ్ళీ భూమండలంలో మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. మేము పాండిత్యంతో చెబుతున్నమాట, పరిశీలించి చెబుతున్నమాట. అల్లసాని పెద్దల కవిత్వం హాయిగా అర్థమవుతుందండి. కానీ ఆముక్తమాల్యద అంత తేలిక అర్థం కాదు. కానీ అర్థమైతే ఒక్క పద్యానికి ఎంత అర్థం ఉంటుంది, గంపెడంత అర్థం ఉంటుంది తెలిసిన. ఒక్క పద్యం చెబితే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అందులో ఎంత సామాజిక కోణం ఉంటుందో. ఓ చోట చలివేంద్రం పెట్టారట. వేసవికాలంలో చలివేంద్రాలు పెడతారు కదా, మంచినీళ్ళు పోస్తారు. అక్కడ మంచినీళ్ళు తాగిపోయేవారు. పూర్వం అంతా చలివేంద్రాల దగ్గర మంచినీళ్ళు తాగేవారు. ఈ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ అమ్మడాలు, కుళ్ళు నీళ్ళు అమ్మడాలు ఇవేం లేవు. మళ్ళీ పాత బాటిల్స్లో నీళ్లు పోసేసి నూతి నీళ్లు సీలు వేసి దొంగ సీలు వేసి అమ్మేయడాలు లేవు. ఫ్రీగా నీళ్లు చలివేంద్రం దగ్గర పోసేవారట. ఓ చోట చలివేంద్రం పెట్టారు. ఈ చలివేంద్రాలు ఎప్పుడు ఆడవాళ్లే నడుపుతారు. ఎందుకంటే ఆడవాళ్ళకి సహనం ఎక్కువ. మగాడైతే వాళ్ళు వాట్సాప్లు చూసుకుంటూ నీళ్లు సగం పోసి పోయిగా ఏడిపిస్తాడు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వాట్సాప్ చూస్తున్నారు అనుకోండి. కానీ సహజంగా స్త్రీలకు కొంచెం మాతృత్వం ఎక్కువ ఉంటుంది కనుక అవతల వాడిని విసుక్కోకుండా ఎన్ని నీళ్ళు అడిగితే అన్ని నీళ్లు పోసి వాడు వెకిలి వేషాలు వేసినా భరిస్తారని చలివేంద్రాల దగ్గర ఎక్కువగా ఆడవాళ్ళని పెట్టేవారట. ఓ తాటాకు పందిరేసి అక్కడ కూర్చోడానికి వలల్లాంటివి వేసి కింద ఇసుక పోసి ఆ ఇసుకని నీళ్లతో తడిపి మళ్ళీ ఇసుక మీద పెద్ద పెద్ద కుండలు పెట్టి కుండ చుట్టూతా ఒక తడిగుడ్డ కట్టి దాంట్లో మంచి నీళ్లు, వడగట్టిన నీళ్లు పోసేవారు. డొక్కులతోటి నీళ్లు పూర్వం చేతుల్లోనే పోసేవారు. ఎందుకో తెలిసిన, గ్లాసులతో తాగితే బ్యాక్టీరియా ఒకరికొకరికి వ్యాపిస్తుంది, రోగాలు వస్తాయి. అందుకని ఆ రోజుల్లో ఎవడైనా సరే చేతుల్లో పట్టాల్సిందే, చేతుల్లోనే నీళ్లు పోసేవారు అన్నమాట. ఆ పద్ధతి ఉన్నంతకాలం రోగాలు రాలేదు. ఈ దిక్మాల గ్లాసులు టీ కప్పులు వచ్చాకే అందరికీ రోగాలు, కరోనాలు వస్తున్నాయి. టీ కప్పులు మానేయండి, మీరు ప్లాస్టిక్ మానేయండి. ఎవరి గ్లాసులు వాళ్ళు కూడా పట్టుకెళ్ళి కాఫీలు తాగండి. కాఫీలు చేతిలో పోస్తే చచ్చిపోతాం, వేడివేడి కాఫీ కనుక. అందుకని మంచినీళ్ళు కాబట్టి చేతిలో పోస్తున్నారు. అందుకని ఎవరి గ్లాసులు వాడు పట్టుకెళ్ళండి. మంచినీళ్ళు చేతిలో పోయించు తాగండి. ఎంత లాభం అండి దానివల్ల? ఇహపరాలు రెండూ కలుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇది విని రేపు పొద్దున్న నుంచి మీరు చలివేంద్రం బదులు టీ కేంద్రాలు పెట్టి ఏది చేతులు పెట్టండి అంటే ఆ పడంగా వాడు గుడుక్కుమంటాడు. కాబట్టి ఆ రోజుల్లో కేవలం మంచినీళ్ళు మాత్రమే పోసేవారు, లేకపోతే మజ్జిగలు పోసేవారు. అందుకని చేతిలో పోసి తాగేవారు. ఓసారి ఒక వేసవి కాలంలో ఇలాంటి చలివేంద్రం దగ్గరికి కొంతమంది బాటసారులు వచ్చారట. తొడిబడ అమ్మలక్కలని దూలుచు దీనత దోయిలొగ్గుచు వడమరి తేరదేర అలవాక్యములెన్నక మోము కక్షలున్ కడుగొను కక్షదీప్తులు యగాదిగగన్గొను చిట్టకంపు త్రాగుడుగని సన్నలన్నగిరి క్రోల్పక పాంతు ప్రపాలికల్. ఏమర్థమైంది పద్యం? అర్థం కాదు కాబట్టి అది ఆయన కవిత్వం అన్నారు. కానీ అర్థమైతే ఆశ్చర్యం కలుగుతుంది. కొందరు బాటసారులు ఎండ దెబ్బ తట్టుకోలేక వేసవికాలంలో వైశాఖ మాసంలో తొడిబడ అటు ఇటు
కాళ్ళు తడబడుతూ ఉండగా వచ్చారు. తడబడి కళ్ళు తిరిగిపోతున్నాయి కదా వాళ్ళకి. తొడిబడ్డం అంటే కళ్ళు తిరిగిపోతున్నప్పుడు తూలుతూ వస్తే తొడిబడ్డం అంటారన్నమాట. అప్పుడు వాళ్ళకి ఎదురుగుండా నీళ్లు పోస్తున్న చలివేందరం దగ్గర ఉన్న ఆడవాళ్ళు కనపడ్డారు. అమ్మా, అక్కోయ్, అమ్మోయ్, అక్కోయ్ అన్నారట. మంచినీళ్ళు కావలసి వచ్చి ప్రాణం పోతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నవాళ్ళు అమ్మ అక్క కింద కనపడతారులేండి. అందుకని తొడిబడ. ఓ పక్కనేమో తల తిరుగుతోంది. అందుకని అమ్మలక్కలని ఆ ఎదురుగుండా వాళ్ళని అమ్మల్లారా అక్కల్లారా అన్నారట. తూలుచూ తూలిపోతూ వచ్చారు. దీనత దోయిలొగ్గుచున్, దీనంగా చేతులు ఇలా జోడించారు మంచినీళ్ళని. పాపం వాళ్ళు చేతుల్లో నీళ్లు పోశారు. ఓ 2 డ్రాప్స్ తాగ్గానే వడమరి తేరదేరా, వడదెబ్బ తొలగిపోయింది. అంటే వాళ్ళకి దాహం తగ్గింది, కొంచెం ఓపిక వచ్చింది. చల్లని నీళ్లు, కొండలో నీళ్లు, ఒరిజినల్ నీళ్లు తాగారు, ఫ్రిడ్జ్లో నీళ్లు కావుగా. అందువల్ల ఈ నీళ్లు తగ్గానే ఆ వడ తగ్గిందిట. తగ్గగానే ఇందాక వాళ్ళని ఏమని పిలిచారు వీళ్ళు? అమ్మ అక్క అన్నారు. అలవాక్యములన్నక, ఇందాక వీళ్ళనే అమ్మ అక్కము అన్నామనే విషయం మర్చిపోయారట. అది వదిలేశారు. వదిలేసి 2 డ్రాపులు తాగాక అని చూడడం మొదలెట్టారు. అసలు పురుషుడు బయటకు వచ్చాడు అన్నమాట ఇప్పుడు వీళ్ళకి. అంటే వడదెబ్బ తేరుకోగానే ఇప్పుడు వీడికి ఆవిడ ముఖంలో ఉన్న సౌందర్యం కనపడింది. ఇప్పుడు ఏం చేస్తున్నట్ట? మోము, ఈ నీళ్లు పోస్తున్న ఆవిడ యొక్క ముఖం చూచాడు. ఆ తర్వాత వక్షస్థలం చూచాడు, కక్షదీప్తులు చూచాడు. ఆ చూడడం కూడా ఎగాదిగా చూస్తున్నట్టు, పైగా దొంగ చూపులు చూస్తున్నాడు అన్నమాట. డైరెక్ట్గా చూస్తే ఏమన్నా తిడుతుందేమోనని మళ్ళీ. ఆ పోసేవాళ్ళేమో యువతీమణులు, సుందరీమణులు. అందుకని ఇలా ఇలా దొంగ చూపులు చూస్తున్నాడు. ఎక్కువసేపు చూడాలి. ఎక్కువసేపు చూడాలంటే ఏం చేయాలి? అందుకని చేతుల్లో నీళ్లు పోస్తుంటే ఈ వేళ్ళు వదిలేసేట ఇలాగా. అప్పుడు ఏమవుతుంది? నీళ్లు కిందకి కారిపోతున్నాయి. కారిపోతుంటే అని తాగుతూ చూస్తూ తాగుతున్నట్టు నటిస్తున్నాడు. కడుగొను కక్షదీప్తులు ఎగాదిగ కనుగొను చిట్టకంపు త్రాగుడు. చిట్టకంపు తాగుడు అంటే తాగడం కాదు, దొంగ తాగుడు అనమాట. తాగుతున్నట్టు నటిస్తూ నీళ్లు వదిలేస్తున్నాడు అనమాట. అటువంటి వాణ్ణి ఈ ప్రపాలికలు చూచారు. అంటే చలివేంద్రం నడుపుతున్నటువంటి స్త్రీలు చూచారు. రోజు ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూస్తారు? వాళ్ళని ఏం అనరట. వాళ్ళ బుద్ధి వాళ్ళది, మన బుద్ధి మనది అనుకుంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారనమాట? సన్నలన్నగిరి, ఒకరికేసి ఒకరు చేతులు చాచి చూసావా అని నవ్వుకున్నారట. సైగ చేసుకుని నవ్వారు. తిట్టలేదు, మాట్లాడలేదు, ఒకరికొకరు సైగలు చేసుకున్నారు, నవ్వారు. కానీ నవ్వారు కదా అని నీళ్లు పోస్తే వాడు ఎంతసేపైనా తాగుతాడు, కింద కుదులుతాడు, ఇంకా చూస్తాడు. అందుకని క్రోల్పక నీళ్లు మాత్రం పొయ్యలేదు. వాడికి ఇక దాహానికి తగిన నీళ్లు పొయ్యలేదు. ఈ విధంగా పాంధునికి నీళ్లు పొయ్యక, బాటసారికి నీళ్లు పొయ్యక నవ్వారట. ప్రపాలికలా చదివే అందరూ నడిపేవాళ్ళు. ఒక్క పద్యంలో అసలు ఎంత అద్భుతమైన భావం అండి. ఇదంతా మన చుట్టూ జరుగుతుందా లేదా? ఇలా చుట్టుపక్కల ఏం జరిగినా ఆ సామాజిక ఘట్టమును ఒక్కొక్క పద్యంలో సామాజిక స్పృహతో రాసే అపూర్వమైన కవి రాయలు, శ్రీకృష్ణరాయలు. అందుకే రాయల్ కవిత్వం అన్నాను నేను దాన్ని. అసలు ఏది చెప్పినా అంతేనమాట. నాకు ఆయన తలుచుకుంటే ఎక్కడ లేనటువంటి గగురుపాటు కలుగుతుందన్నమాట. ఏమనుకోకపోతే ఇంకొక అద్భుతమైన పద్యం చెబుతాను మీకు. యాహా ఇదా అనిపిస్తుంది అనమాట మనకి కవిత్వాన్ని చూస్తూ ఉంటే. ఓ చోట తెల్లవారుజామున గస్తీ తిరుగుతున్నారట కొంతమంది ఆర్యకులు. ఆర్యకులు అంటే తెల్లవారుజాము వరకు కూడా గస్తీ తిరిగేవాళ్ళు. ఇప్పుడు మనం పెట్రోల్ అంటున్నాం కదా, పోలీసులు అటు ఇటు వాహనాల్లో తిరుగుతూ ఉంటారే, అలా రాత్రి అంతా పగలంతా నగరమంతా తిరుగుతూ ప్రజల్ని రక్షించేటటువంటి గస్తీ తిరిగేటటువంటి రక్షక భటుల్ని అచ్చ తెలుగులో ఆర్యకులు అంటారు. ఈ ఆర్యకులు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక పద్యంలో మనకు అపూర్వ రీతిలో కనబడ్డారు. నిజానికి అది ఆయన కాలంలో జరిగిందే. పైకి ఏదో కవిత్వంలో రాస్తాడు కానీ తన చుట్టూ జరుగుతున్న వాటిని, ఆనాటి సామాజిక ఘట్టాలనే ఆయన ఓ పద్యంలో రాస్తాడనమాట. ఓ చోట కొంతమంది ఈ రక్షక భటులు రాత్రిపూట గస్తీ తిరిగేటటువంటి వాళ్ళు తిరుగుతూ అలిసిపోయి కాస్త ముఖం మీద నీళ్లు పోసుకొని మంచినీళ్ళు తాగితే నిద్రపోతుంది, నిద్రమత్తు పోతుందని ఒక చెరువు దగ్గరకు వచ్చారు. చెరువు కాదు, కాలువ దగ్గరకు వచ్చారు. తుంగభద్ర అనేది కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువల దగ్గరకు వచ్చారు. ఇక్కడి నుంచి చూడండి, ఒక పద్యం చెప్పాడు ఆయన. తల్ల పక్షచ్చట గురుచ్చి
బాతుగులు కేదారంపు కుల్యాంతరస్థలి నిద్రింపగజూచి ఆర్యకులు శస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత శాటికల్సవి తదావాసంబు చేర్పంగా రేవుల డిగ్గల్ వెసబారు వానిగని నవ్వుల్ శాలి గోప్యోగముల్. కొట్టారు చప్పట్లు, ఎందుకు కొట్టారో తెలియదు కానీ బాగా అర్థమైంది అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి నాకు. తప్పే ఉంది ఇందులో. కొంతమంది బాగా అర్థమైందమ్మా, అత్యద్భుతంగా పద్యం అంత అర్థం చెప్పగలవు ఇక్కడ? చెప్పలే. పద్యం అర్థమైందంతే, ఏమర్థమైందో తెలియదు కానీ మొత్తం మీద పద్యం అర్థమైందిట. ఒక చోట కాలువ ఉన్నది, పంట కాలువ. పూర్వం కాలువల్లో స్నానం చేసేవారు. ఇప్పటికి కూడా కృష్ణా నది యొక్క కాలువల్లో కార్తీక మాసంలో స్నానాలు కడతారు. ఈ స్నానాలు చేసేటటువంటి చోట ఏం చేస్తారు? కాలువల్లో రేవులు కడతారు, మెట్లు. అవునా? రాతి మెట్లు. గంగానదిలో చూసారుగా రేవులు ఉంటాయి, అందులో మెట్లు ఉంటాయి. ఆ మెట్ల దగ్గరికి వెళ్ళారు కాపలా కాస్తున్న గస్తీ భటులు. అక్కడ కొన్ని బాతులు ఉన్నాయి. ఈ బాతులు రాత్రిపూట పడుకునేటప్పుడు తలని రెక్కల్లో పెట్టుకుంటాయి. ఎప్పుడైనా బాతులు నిద్రపోయేటప్పుడు తల కనపడకుండా ముక్కు కళ్ళు ఉన్న తలని రెక్కలు ఇలా గుచ్చుకుని నిద్రపోతాయి. ఇలా తమ తలలను తెల్లని రెక్కల మధ్యలో పెట్టుకొని గాఢంగా నిద్రపోతున్నాయట మెట్ల మీద. ఒక చోట కాలువ మెట్ల మీద బాతులు. అప్పుడు అక్కడికి వచ్చారు ఆర్యకులు. వాళ్ళు తెల్లవారుజాము వరకు గస్తీ తిరిగి రేవులో మొహం కడుక్కుని మంచినీళ్ళు తాగడానికి వచ్చారు. తీరా వాళ్ళకి మెట్ల మీద ఏం కనబడ్డాయి? ఈ తెల్ల బాతులు కనబడ్డాయి. వాళ్ళు వాటిని బాతులు అనుకోలేదు. ఆ తెల్లవారుజామున తెల్లగా ముద్దల్లో ఉన్నటువంటి ఆ బాతుల్ని చూచి, ఈ మాసంలో తెల్లవారుజామున స్నానం చేయడానికి బ్రాహ్మణులు వచ్చి వెడుతూ ఉంటారు ఈ రేవులోకి. అలా స్నానము చేసి వెళ్ళిపోయిన బ్రాహ్మణులు పిండి విడిచిపెట్టినటువంటి తువ్వాళ్ళు అనుకున్నారట. వాళ్ళు స్నానం చేసేటప్పుడు బట్టలు కట్టుకుంటారు కదా, ఈ పంచెలు తువ్వాళ్ళు మొదలైనవి. అవి అందులో ఏం చేశారన్నమాట? తడిపారు, ఉతుక్కున్నారు. ఉతుక్కున్న తర్వాత దాన్ని ఏం చేస్తారు? ఇలా పిండుతారు. పిండి రేవుల మీద పెడతారు. అలా బ్రాహ్మణులు స్నానము చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు పాపం పిండినటువంటి బట్టలు ఇక్కడ వదిలేశారు అనుకున్నారట. బాతులను చూచి స్నానము చేసి పిండి బట్టలు ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు బ్రాహ్మణులు, వాళ్ళ బట్టలు అనుకున్నారన్నమాట. అనుకుని ఏం చేశారు? ఈ చుట్టుపక్కలే ఉన్నారు బ్రాహ్మణుల యొక్క అగ్రహారంలో కొందరు బ్రాహ్మణులు, వాళ్ళే ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు. వాళ్ళు పొరపాటును వదిలేసినటువంటి ఈ పంచెలు, ఈ తువ్వాళ్ళు, ఈ ముద్దలు ఉన్నాయే, ఈ పిండి విడిచిపెట్టినటువంటివి వాళ్ళ ఇళ్ళకి చేర్చేద్దాం అనుకున్నారు. ఈ బాతుల్ని వస్త్రములు అనుకుని, పిండీకృతమైన వస్త్రములు అనుకుని వీటిని తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణ ఇళ్లలో చేర్చాలి అని బాతుల దగ్గరికి వెళ్ళారు. తీరా వీళ్ళు బూట్లు వేసుకుని దబ 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 రేవుల్లోకి రావడంతో ఈ కాలి శబ్దానికి ఆ బాతులు హడిలిపోయి, అప్పటి వరకు తువ్వాలు ముద్దల్లా పంచముద్దల్లా ఉన్న బాతులు దబ 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 నీళ్ళల్లో దూకేశాయి. దెబ్బతోటి వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇవేమో బ్రాహ్మణ వస్త్రాలు అనుకున్నానరా, ఇవి బాతులురా అనుకున్నారట. వెసబారు వాణిగని, ఈ రేవుల్లోకి వాళ్ళు దిగుతూ ఉంటే రేవుల్లో పరిగెత్తుకుంటూ నీళ్లల్లోకి దూకేసినటువంటి బాతుల్ని చూచి సరిగ్గా ఆ సమయానికి అక్కడ రోడ్డు మీద వెడుతున్నటువంటి వాళ్ళు కొందరున్నారట. వాళ్ళు నవ్వారట. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసా? పొలములో పనులు చేస్తున్న రైతుల భార్యలు. శాలి గోపి ఓఘముల్. పొలములో పంట పనులు చేసుకుంటున్న తమ భర్తల దగ్గరికి వెడుతున్నటువంటి స్త్రీలు తెల్లవారుజామున 3 గంటల టైం. అది 3 గంటల టైంలో పంట పొలాల్లో ఉన్న తమ భర్తలకి చద్దన్నం పట్టుకెడుతున్నారన్నమాట. అటువంటి శాలిగోప్యోగములు రైతుల భార్యలు ఇచ్చూచి పకపక నవ్వారు. ఎందుకు నవ్వారు? అవి బాతులని కూడా తెలియటం లేదు ఈ భటులకి, వస్త్రాలు అనుకుని వెళ్ళారు అని పకపక నవ్వారట. ఇందులో ఎంత అర్థం ఉందో చూసారా మీరు? అది తెల్లవారుజామున ఇంచుమించుగా 3 గంటల టైం. 3-4 గంటల మధ్యలో గస్తీ ఎవరైనా పోలీసు వాళ్ళు తిరుగుతారా? రాత్రిపూట 1 గంట 2 గంటలో తిరిగి ఎక్కడో వాహనం ఆపి గాఢంగా నిద్రపోతారు, నిజాయితీగా తిరగరు. కానీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక్క క్షణం కూడా వాళ్ళు విశ్రాంతి తీసుకోకుండా, ఒకవేళ నిద్ర వస్తే ముఖం కడుక్కునైనా మంచినీళ్ళు తాగినా వాళ్ళు గస్తీ తిరుగుతారు తప్ప మాట వరసకు కూడా విశ్రాంతి తీసుకోరు. కాబట్టి ఆ టైంలో వాళ్ళు కాలువల దగ్గరకు వచ్చారు. పోనీ వాళ్ళు కాలువల దగ్గరకు వచ్చారనుకోండి,
అక్కడ కాలువ రేవుల్లో అంత ధైర్యంగా బాతులు పడుకుంటాయా? బాతులు మనుషులను తిరిగే చోట, స్నానాలు చేసే చోట పడుకుంటాయా? పడుకోవు. కానీ అక్కడ పడుకుంటున్నాయి. అంటే ఆ రోజుల్లో మనుష్యులు బాతులకి కీడు తలపెట్టేవారు కాదు. కాబట్టే బాతులు పక్కన నుంచి మనుష్యులు వెళ్ళి స్నానము చేస్తున్న బ్రాహ్మలు స్నానం చేసి పెడతారు. అప్పుడు అయినా సరే అవి పారిపోకుండా రేవుల్లో పడుకున్నాయి. అంటే బాతులకి మనుషుల మీద ఎంత నమ్మకం. ఎవ్వరూ ఆ రోజుల్లో బాతుల్ని వేటాడి తినేవారు కాదు, తుపాకులతో కాల్చి చంపేవారు కాదన్నమాట.